దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఇది నన్న సాయంకాల వేళలో నీ సన్నిధిని, కనికరమును, కృపను, సమాధానమును మీరు మాకు తోడుగా ఉంచి ఈరోజు రాత్రి మరలా నీ పిల్లలమైన మేమందరము నీ సన్నిధిలో 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో ఉన్న సంగతులు నేర్చుకోవడానికి మా నాయన మీరు కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ వాక్యము వెల్లడుగు తోడనే వెలుగు కలుగునని సెలవిచ్చి ఉన్నట్లుగా నీ వాక్యపు వెలుగు చేత మాలో ఉన్న ప్రతి చీకటిని తరిమి నీ సత్యాన్ని గ్రహించుకోవడానికి కృప దయచేయండి. మాకు ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరచండి నైనా. శబ్దయంత్రం ద్వారా కూడా వింటున్న బిడ్డలందరినీ, నన్ను, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. సత్యవాక్యాన్ని గ్రహించుకునే మంచి మనస్సాక్షిని నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి. నీ మహిమ గల రాకడ కొరకు సిద్ధపరచున్నట్లుగా కృపదయ చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా, ఈ పరిచర్యల వలన కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ మీరే పొందినట్లుగా కృపనిచ్చి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిజంగా ఈ లేఖనాల్లో ఉన్న సంగతులు మాకేం తెలియదు నాయనా. మంచి బోధకుడుగా, మంచి తండ్రిగా మీరే ఉండి మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా జయ జీవితం పొందినట్లుగా కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో ఉన్న విషయాలు మనం ప్రభు చేత బోధించబడి నేర్చుకుంటా ఉన్నాము. ఈరోజు మరికొన్ని విషయాలు దేవుని ఆత్మ మనలందరినీ దర్శించి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 2వ వచనం వరకు చదువుకుందాం. చదవండి. మైక్ దగ్గర పెట్టుకున్నానా? ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. దొడ్డ పని ఆపేక్షించుచున్నాడు అనే మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు, గమనించండి, ఇక్కడి నుంచి 7 వచనాల వరకు ఇంచుమించుగా 15 అర్హతలు. ఒక దైవజనుడికి 15 రకాల అర్హతలు ఉండాలని పరిశుద్ధ లేఖనం చెప్పడాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మనం గత 3 సెక్షన్లుగా ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నేర్చుకుంటా వస్తున్నాం. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు యొక్క ఆత్మ మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమె. ఈ 15 గుణ లక్షణాలు, 15 అర్హతలు. ఈ 15 అర్హతల్లో అతి ప్రాముఖ్యమైనది మొట్టమొదటిది. అదేంటి అనంటే మనం చదువుకుంటున్నాం. చదువునానా? అధ్యక్షుడగు వాడు నిందారహితుడును పత్ని పురుషుడును. నిందారహితుడును అని యాక్చువల్గా అక్కడ ఫుల్ స్టాప్ పెట్టలేదు, కానీ కామా పెట్టాడు. అంటే ఒక వచనం మాట్లాడిన తర్వాత దాని విలువ ఇంకెంత గొప్పదో తెలియచేస్తూ ఉంటుంది. ఇందులో మనకు అర్థం కావలసిన విషయం ఏంటంటే, ఒక నిందారహితుడైనటువంటి వాని యొక్క జీవితం ఎవరిలో ఉంటుందో అతని జీవితంలో మిగతా 14 అర్హతలు కూడా సంపూర్ణంగా జయించగలిగిన వాడై ఉంటాడు అనే సంగతి మనకు అర్థం కావాలి. నేను ఈ 15 అర్హతలను గురించి
నేను ఎలా వివరించాలి అని దాన్ని ఎలా కనెక్ట్ అవుతుంది, ఎక్కడ ఈ మాట కనెక్ట్ అవుతుందని నేను చాలా ప్రయత్నం చేశాను. దేవుడు ఆ మొదటి వచనాన్ని చూపించినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఈరోజు మనకు అర్థం కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒక నిందారహితుడి గురించి జీవగ్రంథం ఏం మాట్లాడుతుంది, ఎందుకు ఒక దైవజనుడికి అర్హతల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రారంభపు అర్హత ఏముండాలి అని అంటే నిందారహితుడై ఉండాలి. ఈ మాటకు అర్థం ఏంటి? మనం ఈ మాటని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, దైవజనుడు నియమించబడ్డం కానీ అతడు అర్హుడుగా చేయబడ్డానికి కారణం కానీ మనం ఆలోచించినట్లయితే, మొట్టమొదట మనకి దేవునికి ఒక సంబంధాన్ని కలిగి ఉన్నాము అనేటువంటి విషయాన్ని ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక మనిషి ద్వారా దేవుని యొక్క ఉనికిని ప్రపంచానికి దేవుడు తెలియచేస్తున్నాడు. ఎందుకు తెలియచేస్తున్నాడు అనంటే దానికి కారణం ఏం చూపించాడంటే, దేవునిలో ఉన్న అతి ప్రాముఖ్యమైన గుణలక్షణం ఏంటంటే నిందారహితుడై జీవించడం. మొదటి ఆదాము అవ్వ దేవుని ఆజ్ఞను అతిక్రమించి మోసగించబడిన వాళ్ళై దేవునికి విరోధులై బ్రతికారు. ఇప్పుడు ఆ స్థితిలో నుండి మరలా దేవుడు ప్రజలను రక్షించుకోవడానికి నిందారహితుడై ఎలా జీవించాలో, ఆ జీవితం భూమండలం మీద ఎంత విలువైందో దేవుడు ప్రత్యక్షపరిచి మనతో మాట్లాడేటువంటి విషయాలు. నిందారహితుడు అనే పదాన్ని మనం వాక్యానుసారంగా ఎలా అర్థం చేసుకోవాలి? ఈ మాట కనుక అర్థం కాకపోతే మనల్ని నడిపిస్తున్న దైవజనుడు ఏమై ఉన్నాడో గుర్తుపట్టడం అనేది చాలా కష్టం. చాలా మంది జీవితంలో దేవుని అద్భుతాలు ఎందుకు చూడలేకపోతున్నారంటే, మన కొరకు నియమించబడిన దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించే వాళ్ళు లేరు, దేవుని శక్తిని గ్రహించే వాళ్ళు లేరు. ఇప్పుడు ఆయన ప్రత్యక్షతను నిందారహితుడుగా తన సేవకుని ద్వారా బయలుపరచడాన్ని మనం చూడొచ్చు. నిందారహితుడై ఉండాలి అనంటే మనం వాక్యాధారాలతో ఎలా రుజువు చేసుకోవాలి, ఎలా రుజువుపరుచుకోవాలి, దాని వెనక జరుగుతున్న యుద్ధాలేంటి అనేది ప్రాముఖ్యంగా గుర్తుపట్టాలి. ఒక వ్యక్తి నిందారహితుడుగా జీవించకపోతే వాక్యం ఏమని చెప్తుందంటే, అతడు సాతాను యొక్క ఊరిలో ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనకి ఈరోజు ముగింపులో మనకు అర్థమయ్యేది అదే అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఒక నిందారహితుడుగా జీవించటం అనే మాట వెనక ఉన్నతమైన దేవుని యొక్క సంకల్పాన్ని మనం చూడొచ్చు. ఎలాగా అంటే, మనకి విరోధంగా లేచిన అపవాదిని మనం ఎలా జయించగలమనంటే, దేవుని వలన మనకు అనుగ్రహించబడిన నిందారహితమైనటువంటి జీవితాన్ని మనం చూడొచ్చు. ఇది దేవుని యొక్క ఉనికిని, ఆయన యొక్క శక్తిని మన జీవితాలలో రుజువుపరిచేటువంటి మాట. దీన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించుకోగలిగితే మనంత ధన్యులు ఇంకెవరు ఉండరు. చూడండి, నేను గత లాస్ట్ సెక్షన్లో ఈ విషయాలు కొద్దిగా చెప్పి నేను ముందుకు వెళ్ళాను. మొట్టమొదట భూమండలం మీద నిందారహితుడుగా చూపించినటువంటి వ్యక్తిని మనం చూడొచ్చు. నోవాహుని, హానోకుని మనం గత కాలంలో ఆది కాండంలో చదువుకుంటూ వచ్చాం. ఆ మాటని నేను జ్ఞాపకం చేస్తాను, చదవండినా. ఆది కాండంలో 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకోవచ్చు.
ఆది కాండము నోవాహు వంశావళి ఇదే. ఆది కాండము 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు యొక్క వంశావళి ఇదియే. నోవాహు నీతిపరుడును. ఇప్పుడు చూడండి, నెంబర్ 1 నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. తన తరములలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నోవాహు యొక్క జీవితంలో మనం ప్రాముఖ్యమైన 3 అనుభవాలు చూస్తున్నాం. ఏంటిది అంటే, 1 నీతిమంతుడు, 2వది నిందారహితుడై దేవునితో నడిచెను. చూడండి 3 విషయాలు. అంటే ఇక్కడ మనం ఒక నిందారహితుడై జీవించటానికి ముందల ఏం జరిగింది అనేది మనం చూడగలిగితే గనక, ఆ రోజుల్లో ఆది కాండం 5వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదివితే అక్కడ జరుగుతున్న పరిస్థితులు మనం చూడొచ్చు. ఆ లోకం యొక్క పరిస్థితులు, ఆ మనుషుల యొక్క పరిస్థితులను మనం చూడొచ్చు. ఆ మాట చదవండి నాన్న. ఆది కాండము 5వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం చదవండి. షేతు 105 ఏండ్లు బ్రతికి, షేతు 105 ఏళ్లు బ్రతికిన తర్వాత ఎనోషును కనిన తరువాత షేము 800 ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేము బ్రతికిన దినములన్నీ. కాదు నాన్న, 6 క్షమించండి, లేకపోతే 6వ అధ్యాయంలో చూడండి, పొరపాటున 5 అన్నానా? 6 నుంచి చూడానా. తాను భూమి మీద నరులను. రైట్, 6వ అధ్యాయం 6, 7, 8 పై వచనాలు చదవండి నాన్న. తాను భూమి మీద నరులను చేసినందుకు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము చెంది, యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షౌద్యులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నానెను. అయితే యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. చాలు, ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే మనుషులందరూ కూడా చెడిపోయిన వాళ్ళై దేవుని దృష్టికి అని రాయబడింది. ఇక్కడ మనందరం గమనించాల్సిన మాట ఏంటంటే, నరుల చెడుతనము, అక్కడి నుంచి చదువునానా, నరుల చెడుతనము. చూడండి, మరలా చదువుతున్నాను. 6వ అధ్యాయము 5, 6, 7, 8, 5 నుంచి చదువునానా. నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. చూడండి, అప్పుడు నరుల పరిస్థితి దేవుని దృష్టికి వాళ్ళంతా ఎలాగున్నారంటే, దేవుని దృష్టికి చెడ్డవారై ఉన్నారు. ఇక్కడ మనం ఒక వేరియేషన్ ని జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ఇక్కడ దేవుని దృష్టికి నోవాహు గాని, దేవుని దృష్టికి నరులు గాని మనం పరిశీలనగా గమనించాలి. ఒక నిందారహితుడు దేవుని దృష్టికి నీతిమంతుడుగాను, దేవునితో నడిచిన వాడిగాను ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు నిందారహితుడుగా ఎంచుతున్నాడు. మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, దేవుని దృష్టికి నరుల యొక్క చెడుతనం, దేవుని దృష్టికి నోవాహు యొక్క దేవుని యందు విశ్వాసము ద్వారా నోవాహు దేవునితో నడిచిన కారణాన్ని బట్టి అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాన్ని మనం చూడొచ్చు. అంటే 2 భాగాలు ఇక్కడ కనపడుతున్నాయి. ఆ 2 భాగాలలో దేవుని దృష్టికి అనేటువంటి విషయాన్ని మనం కామన్ గా చూడొచ్చు. అంటే నిందారహితుడు అనేటువంటిది దేవుని దృష్టికి అనేటువంటి సంగతి మనం గుర్తుపట్టాలి. ఈ రోజుల్లో దైవజనులను కానివ్వండి, యేసు ప్రభుని కానివ్వండి, చాలా మంది నిందలేశారు, 12 మంది అపోస్తలులతో సహా. అందుకని యేసు ప్రభు ఏమన్నాడంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని ప్రపంచాన్ని సవాల్ చేశాడు. కానీ నేటికి ఇన్ని తరాలు ప్రజలు 100 సంవత్సరాలు గడిచిపోయినా యేసుక్రీస్తులో ఏ పాపాన్ని చూపించలేకపోయింది సర్వ ప్రపంచం అంతా కూడా.
అంటే నింద లేనటువంటి వాడిగా దేవుని దృష్టికి అనే మాటను మనం గుర్తుపట్టాలి. అంటే ఈ మాట వెనక ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే దేవుని దృష్టికి అనేటువంటి సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు దైవజనుడు దేవుని దృష్టికి నిందారహితుడై బ్రతకాలి. అంతేకాకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మాట విని ఆయనతో కూడా నడిచిన వాడై ఉండాలి. ఆయన మాట విని అనంటే అర్థం ఏంటంటే ఆయన నీతిని న్యాయాన్ని కలిగి ఉండి నడిపించబడాలి. ఈ రోజుల్లో మీరు చూడండి, మంచితనం కానీ నీతి న్యాయాలు కానీ భూమండలం మీద ఎక్కడా లేవు. ఇప్పుడు రాజకీయాలు చూడండి, రాజకీయాలు కానీ లేకపోతే కుటుంబ వ్యవస్థలు కానివ్వండి, లేకపోతే భార్యకు భర్త కానివ్వండి, భర్తకు భార్య కానివ్వండి, పిల్లలకు తల్లిదండ్రులు కానివ్వండి, తల్లిదండ్రులు పిల్లలు కానివ్వండి, లేకపోతే చుట్టాలు బంధువులు కానివ్వండి, మీరు ఎక్కడన్నా చూడండి, ఎక్కడ చూసినా న్యాయం అన్యాయం, న్యాయం అనేది ఎక్కడా లేదు. ఎక్కడ చూసినా అన్యాయమే కనబడుతుంది. ఇప్పుడు మనకు అర్థం కావలసింది ఏంటంటే దేవుని దృష్టికి నిందారహితుడై ఉండడాన్ని ఇక్కడ ఒక గొప్ప రక్షణ కింద మనం చూడొచ్చు. అతనే కాకుండా నోవాహే కాకుండా నోవాహు తన కుటుంబం అంతా కూడా దేవుని దృష్టి ద్వారా నడిపించబడినప్పుడు, దేవునితో నడిచినప్పుడు వారి కుటుంబం అంతా కూడా రక్షించబడినట్లుగా మనం చూడొచ్చు. ఇక్కడ సంఘానికి ఒక రక్షణ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే దైవజనుడి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ దేవుని దృష్టికి నిందారహితుడై జీవించడం వెనక రక్షణ, దేవుని యొక్క రక్షణ కార్యాలను మనందరం కూడా చూడొచ్చు. ఈరోజు చాలా పాఠాలు నేర్చుకోవాలండి, చాలా పాఠాలు ఉన్నాయి. ఈరోజు నేను తవ్వే కొద్దిగా చాలా విషయాలు బయటకు వస్తున్నప్పుడు నేను దేవుని ఎదుట సాగిలి పడిపోయాను. ప్రభా, మేము నేర్చుకోవడానికి నా వల్ల కాదు నాయన, దయతో మాకెంతవరకు నేర్పగలుగుతావో, మేము ఎంతవరకు రిసీవ్ చేసుకోగలమో అంతవరకు చాలయ్యా అని దండం పెట్టేశాను దేవునికి. ఈరోజు ఒక విషయాన్ని స్పష్టంగా ఈ రోజున దైవజనుడు ఎలా ఉండాలనే విషయాలు ఇవాళ 4వ సెక్షన్ని మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు నిందారహితుడై ఉండాలి అనే మాట వెనక దేవుని సంకల్పాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవుని దృష్టికి ప్రజలందరూ పాపులుగా ఉన్నప్పుడు దేవుని దృష్టికి నోవాహు దేవుని నీతి కలిగిన వాడై నడిపించబడ్డాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవునికి మనకి సంబంధాల్లో మొట్టమొదట దేవుని నీతి అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞే నీతి. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుని ఆజ్ఞే లేకపోతే ఆయన మాట లేకపోతే ఆయన హెచ్చరిక ప్రతిది కూడా నీతిగా ఎంచబడింది. దీనినే మనం ఏమంటామంటే కొత్త నిబంధనలో హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 7వ వచనాన్ని కనుక మనం చదివితే, చదవండి నాన్న, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని ఇప్పుడు చూడండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి, గమనించారా? విశ్వాసమును బట్టి నోవాహు అని రాశాడు. ఈరోజు మా రాత్రి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి దేవుని అనుసరించడానికి అతనికి కావలసింది ఏంటంటే విశ్వాసము. విశ్వాసం అతన్ని నీతిమంతుడుగా చేసి నడిపిస్తుంది. ఇదే ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో మనం గనక చదివితే దేవుడు నోవాహు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? యెహోవా ఈ తరము వారిలో నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని గనుక. గమనించారా? నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట. చూడండి, నీతిమంతుడై ఉండుట అనే మాట వెనక విశ్వాసము పని చేస్తుంది. అంటే దైవజనుడు దేవుని ఎందుకు నమ్మాలి అంటే ఆయన కట్టడలు ఆజ్ఞలు అనుసరించి నడిచే నీతి కలిగిన జీవితం కొరకు విశ్వసించాలి. కానీ ఈ రోజుల్లో దైవజనులను మనం చూస్తే సేవ పేరు చెప్పి కోట్ల ఆస్తులు సంపాదించుకొని మనుషులలో కనబడడానికి లేకపోతే
మనుషులలో మా వంశం ఏంటో తెలుసా, మమ్మల్ని దేవుడు ఎలా ఆశీర్వదించాడో తెలుసా అని ఆస్తులు పాస్తులు గొప్ప పేర్లు చూపించుకోవడానికి సేవకులు అవుతున్నారు. మేమెవరో తెలుసునా, మినిస్ట్రీకి ఫౌండర్ని. ఏమండి, మినిస్ట్రీకి ఫౌండర్ దేవుడు కాదు, వీళ్ళే. ఎవడో ఒకడు పేరు పెట్టుకుంటాడు, ఆ పేరు పెట్టి ఇది నా మినిస్ట్రీ అని చెప్పుకుంటున్నాడు. వెళ్ళారా? ఈ రోజుల్లో సేవ ఎలా చేయాలో కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదండి. మనం ఈ రోజున పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినట్లయితే దైవజనుడు మొట్టమొదట నిందారహితుడై ఉండాలంటే అర్థం ఏంటి? అతడు విశ్వాసానికి కారణం ఏమై ఉండాలంటే దేవుని నీతిని, ఆజ్ఞలను, కట్టడలను, సత్యమును అనుసరించి నడవడానికి అతడు ఒక నిర్ణయం చేసుకోవాలి. అది కూడా దేవుని కృప అతనికి సహాయం చెయ్యాలి. అందుకనే ఎవడైనను అధ్యక్షుడుగా ఉండాలి అనుకునేవాడు అంటే ఈ ప్రేరేపణ పరిశుద్ధాత్మ వలన కలగాలి. అలా పరిశుద్ధాత్మ సహాయం వలన కలిగినటువంటి వారు దేవుడు ఏ ఆజ్ఞను అనుసరించి నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా ఉండి ఆయన వాక్యానుసారంగా నడుచుకొని నిందారహితుడై జీవించాలో ఈ నడక మనకు చూపిస్తా ఉంది. ఆ నడకని మొట్టమొదట అది మనకొక రక్షణ అనేటువంటి సంగతి మనకి ప్రత్యక్షపరుస్తుంది. పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే ఆ మాటలు కూడా మనం చదువుకోవచ్చు. 2 పేతురు పుస్తకం 2వ అధ్యాయం 5వ వచనం చదువునానా? మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి భక్తిహీనుల యొక్క సమూహము మీదికి ప్రళయమును రప్పించినప్పుడు ప్రకటించిన నోవాహును అంటే నీతి అంటే ఏంటి? సువార్త, రక్షణ సువార్త. గమనించారా? దేవుడు పాపిని తన నీతి ద్వారా నీతిమంతుడుగా మారుస్తున్నాడు. దీని వెనక ఒక కాపరి నిందారహితుడై ఉండాలి అనే మాట వెనక అతని విశ్వాసం కనపడుతుంది. ఆ విశ్వాసము ద్వారా నీతిని ప్రకటించేవాడిగా జీవించేటువంటి జీవితాన్ని మనం చూడొచ్చు. ఆ జీవితం ద్వారా రక్షణ కార్యాన్ని మనం కనులారా చూడొచ్చు. అంతేకాకుండా ఈ రక్షణ కార్యాల్లో తనే కాకుండా తన యందు విశ్వాసం ఉంచిన, దేవుని యందు విశ్వాసం ఉంచిన తన కుటుంబం అంతా కూడా రక్షించబడిన అనుభవాన్ని ఇక్కడ మనందరం కూడా చూడొచ్చు. అంటే దీనికి సాదృశ్యంగా దైవజనుడు యొక్క కుటుంబం అంతా కూడా రక్షించబడి మారు మనసు పొంది దైవజనుడికి ఉన్నటువంటి 15 సంపూర్ణమైన అర్హతలు కలిగినటువంటి జీవితాన్ని కూడా తన కుటుంబం అంతా అంగీకరించిన వారై ఉండి తీరాలి. దైవజనుడు వేరు, కుటుంబం వేరు కాదు. మీకు ఆల్రెడీ నిన్నటి దినాన నేను చెప్పాను. దైవజనుడి యొక్క వ్యక్తిగత జీవితంతో ఈ సేవా పరిచర్యలు ప్రారంభించబడినప్పుడు అది మొట్టమొదట తన కుటుంబంలోకి వెళుతుంది, తన కుటుంబంలో నుంచి సంఘంలోకి వెళుతుంది, సంఘంలో నుంచి ఇతరులలోకి వెళుతుంది. ఒక ట్రయాంగిల్ బాక్స్ లాగా, 4 పలకల బాక్స్ లాగా ఇది పని చేస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో వాక్యంతో పని లేదు, కానీ ఎవరి ఆలోచనలు వాళ్ళయే, ఎవరి వ్యక్తిగతమైన ఆలోచనలు వాళ్ళదే. అంతేకాకుండా ఈ నిందారహితుడైనటువంటి ఈ జీవితం వెనక ఇప్పుడు ఏమేం చూసామంటే విశ్వాసాన్ని చూసాము, దేవుని నీతిని అంటే ఆ వాక్యానుసారమైన జీవితాన్ని చూసాము, అలాగే దేవునితో కూడా నడిచిన అనుభవాన్ని చూస్తున్నాము. అంటే ఏ గడియలో చూసినా వాక్య ప్రకారమైన జీవితాన్ని కలిగి ఉండి వాళ్ళు నిందారహితులుగా దేవుని ఎదుట నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. దీని ముగింపేంటి? ఇది ప్రారంభం. దీని ముగింపేంటి? చదవండి. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం.
సమాధానకర్తయగు దేవుడే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు, చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను. ఎలాగంట? నిందారహితంగా. చూడండి, ఈ నిందారహితమైనటువంటి జీవితం నిన్ను రాకడలో ఆయన్ని ఎదుర్కొనే వరకు నిన్ను నడిపించగలిగినది. ఆ మాట వెనక మన జీవితం యొక్క ప్రారంభం నుండి ముగింపు వరకు, అంటే మరలా తిరిగి ప్రభువుని కలుసుకునే వరకు నిందారహితమైనటువంటి జీవితాన్ని కాపాడుకుంటూ బ్రతకాలి దైవజనుడు. నిందారహితమైనటువంటి జీవితం మనకెప్పటి వరకు ఉపయోగపడుతుందంటే, మన జీవితం, విశ్వాస జీవితం ప్రారంభించబడిన దగ్గర నుంచి ప్రభు రాకడలో ప్రభుని ఎదుర్కొనే వరకు కూడా ఈ జీవితాన్ని దైవజనుడు కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం సంఘము, దైవజనుడి యొక్క కుటుంబము, సంఘము, ఇతరులు మాదిరిగా చూసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏం చూడాలి అనంటే, దైవజనుడి యొక్క జీవితంలో నిందారహితమైనటువంటి జీవితం మన విశ్వాసంతో ప్రారంభమై ప్రభు రాకడలో ప్రభుని కలుసుకునే వరకు మనల్ని నడిపించేది ఏదైనా ఉంది అనంటే నిందారహితమైనటువంటి జీవితము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనందరం చాలా స్పష్టంగా గుర్తుపట్టాలి. అందుకనే నేను ఈ నిందారహితమైనటువంటి జీవితంతో ప్రారంభించినప్పుడు నేను చాలాసేపు కన్ఫ్యూజ్ అయిపోయాను. దీన్ని విడదీసి నేను బిడ్డలకి ఎలా చెప్పాలి, నేను ఎలా చూపించాలి, నాకు అర్థం కాలేదు. తర్వాత దేవుని ఆత్మ సహాయం ద్వారా, పరిశుద్ధుల ఆలోచనల ద్వారా ఈ విషయాలను దేవుడు అనుమతించినప్పుడు, నేను ఈ విషయాలన్నీ ధ్యానం చేసుకున్నప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. నన్ను, నా బిడ్డల్ని, సంఘాన్ని దేవుడు ఎంత ప్రేమించి మాట్లాడుతున్నాడో నేను చూడగలిగాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే మనము 2 పేతురు పుస్తకం 3వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మనం చూడొచ్చు. 2 పేతురు పుస్తకం 3వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక, వీటి కొరకు మీరందరూ కూడా కనిపెట్టువారు గనక గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులు. ఇప్పుడు చూడండి, ఆయన దృష్టికి అనే మాట మనం మొట్టమొదటి నుండి చదువుకుంటూ వస్తున్నాం. నిందారహితుడు అనే మాట దేవుని దృష్టికి, మనుషుల దృష్టి కాదు, దేవుని దృష్టికి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపట్టాలి. ఎందుకంటే దైవజనుడు ఎల్లప్పుడూ కూడా దేవునితో సహవాసం కలిగిన వాడై ఉన్నాడు. నిందారహితుడై ఉండాలి అనే మాట వెనక దేవుని ఆలోచన ఏమైందంటే, దైవజనుడు ఎప్పుడూ కూడా దేవునితో విశ్వాసం కలిగి, ఆయన నీతి న్యాయములు కలిగిన వాడై నడిపించబడుతూ, దేవునితో నడుస్తూ, ఆయనతో నిత్యము సహవాసము కలిగిన వాడై ఉండాలి అని దేవుని యొక్క సంకల్పం మనం ఇక్కడ చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు గమనించారా? మనం మొట్టమొదట దైవజనుడు దేవుని దృష్టికి, తర్వాత తన కుటుంబం దేవుని దృష్టికి, తర్వాత తన సంఘము దేవుని దృష్టికి, తర్వాత ఇతరులకు కూడా దేవుని దృష్టికి మనం ఎలాగుండాలంటే నిందారహితముగా ఉండాలి, నిష్కళంకముగా ఉండాలి. నా ప్రభు నిష్కళంకుడు, పాపము లేనివాడు, పాపము ఎరగనివాడు, పాపము చేయనివాడు. గమనించారండి? కాబట్టి మనకు అర్థం కావలసిన ప్రాముఖ్యమైనటువంటి నడక ఏంటంటే, నిందారహితుడు అనే మాట వెనక విశ్వాసము, రక్షణ, అలాగే పునరుద్ధానంలో, ప్రభు రాకడలో ఆయన ఎదుర్కొనే సంపూర్ణమైన ఆశీర్వాదాలతో దైవజనుడు సేవను ప్రారంభించి కొనసాగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, నేను మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఈ మాటను మనం ఎక్కువగా నేర్చుకోకపోతే మిగతా 14 అర్హతలు సంపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చబడతాయో లేదో మనకు అర్థం కాదు. అందుకనే కొంచెం వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. రెండవదిగా మనం గనుక చూసినట్లయితే, ఒకటి నోవాహును చూసాం, రెండవది అబ్రహామును మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి నాన్న, అబ్రహాము విషయంలో మనం చూసినట్లయితే ఆదికాండం 17వ అధ్యాయంలో, అంటే 22 కూడా ఉంది, అక్కర్లేదు, మనం 17 నుంచి చూసుకుంటూ వెళ్దాం. మొదటి నుంచి మనం చదువుకోవచ్చు. అబ్రాము 99 ఏండ్లు వాడైనప్పుడు, అబ్రహాము 99 ఏండ్ల వాడై ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. చూడండి, 2 విషయాలు చెప్తున్నాడు అబ్రహాముకి. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడును అంటే అర్థం ఏంటి? ఎల్షడాయ్ ఇంగ్లీష్లో. గమనించారా నాన్న? అంటే తన్ను తాను సృష్టికర్తగా, సర్వశక్తి కలిగిన దేవుడుగా, నాకు అసాధ్యమైందంటూ ఏదైనా ఉందా అబ్రహాం అని దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లుగా మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి? 2 విషయాలు మాట్లాడుతున్నాడు అబ్రహాంతో. ఏ విషయాలంటే, నా సన్నిధిని నీవు నడుచుచు నిందారహితుడవై ఉండాలి. చూడండి, 2 భాగాలు. నా సన్నిధిలో నడుచుచు, చూడండి, అంటే ఇక్కడ ఆయనతో నడవటం అని అంటే అర్థం ఏంటి? వారి మధ్యలో ఏముండాలో తెలిసిన విశ్వాసం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూచుచు. ఎందుకని? విశ్వాసాన్ని పుట్టించేవాడు, విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఎవరు అంటే అబ్రహాం, యేసుక్రీస్తు. ఇది ఆయన ఎక్కడ ప్రారంభించాడు అంటే అబ్రహాములో ప్రారంభించాడు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి నిందారహితుడై ఉండాలంటే అతడు దేవునితో నడిచిన వాడై ఉండాలి. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై ఉండాలి. తన విశ్వాసం ఏం చేస్తుందంటే ఆయన్ని వెంబడించి నడిచేటట్టు నడిపిస్తుంది. ఈ రోజుల్లో దేవుని విశ్వసించేవని చెప్పుకుంటే పాస్టర్లు కానీ, సంఘ విశ్వాసులు కానీ అసలు వాక్యంలో చెప్పిన గుణ లక్షణాలు, అర్హతలు మాకున్నాయా లేదని చూసుకునేవాడు ఎవ్వడూ లేడండి. ముఖ్యంగా మన ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో భయంకరమైన ఆలోచనలు ఎక్కువ. ఇవాళ సేవ అంతా ఎలా జరుగుతుందంటే, నేను ఇతరులను రక్షించాలి, ఇతరులకు సువార్త ప్రకటించాలి, ఇతరులను అనేకులను కాపాడాలి. మంచిదే, కానీ అర్హత లేకుండా నువ్వేం కాపాడలేవు. అది అర్థం కావట్లా. ముందర నీకు కాపరిగా ఉన్న కాపరికి ఈ లక్షణాలు ఉన్నాయండి. నిందారహితుడిగా ఉంటామంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఇవాళ అనేకులకు సువార్త ప్రకటించాలనే ఆశతో వాళ్ళకున్న ఆస్తులు, ఉద్యోగాలు, వాళ్ళకున్న అన్నిటినీ త్యాగాలు చేసి సేవ చేయడం మంచిదే, నేను కాదంటున్నా. కానీ అర్హత ఉందా లేదా అనేది ప్రాముఖ్యం. దైవజనుడు సేవ చేయాలంటే ఒక్క 3వ అధ్యాయంలోనే, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో 15 అర్హతలను దేవుడు రాయించి పెట్టాడు. ఈ అర్హతల వెనుక దేవుని ఉద్దేశం ఏంటో దైవజనుడికి తెలిసి ఉండాలి. దైవజనుడికి రక్షణ లేకపోతే సంఘానికి రక్షణ రాదు. దైవజనుడు పరిశుద్ధుడు అవ్వకపోతే సంఘములో పరిశుద్ధత రాదు. దైవజనుడు ఏ లక్షణాలు, ఏ అర్హతలు కలిగి ఉన్నాడో అవే సంఘానికి, కుటుంబానికి, ఇతరులకు కూడా కలిగి వస్తా ఉంటది. ఈ రోజుల్లో అర్హతలు ఉన్నాయా లేదా అని చూసేవాళ్ళు ఎవరు లేరు. ఆడోళ్ళైతే ఇక చెప్పక్కర్లా, ఆడోళ్ళ సేవలు పిచ్చిగా జరుగుతున్నాయి ప్రపంచంలో.
అందుకనే 7 సంఘాలకు దేవుడు తీర్పు తీర్చేటప్పుడు యెజబెల్ అనే స్త్రీని సంఘంలో నువ్వు ఉండనిచ్చావు, అది నా సేవకులను కూర్చోబెట్టి అది బోధిస్తా ఉంది. అది విగ్రహములకు బలిచ్చిన వాటిని తినొచ్చని చెప్తుంది, అలాగే వ్యభిచారం చెయ్యొచ్చని చెప్తుంది. దానికి అసలు మారు మనసే లేదు. దాన్ని నేను మంచం పట్టిస్తానని దేవుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం 22 ఎంతమ్మా 22వ అధ్యాయం 20వ వచనం, ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం 20వ వచనంలో స్పష్టంగా రాయబడింది. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి. దేవుడు 7 సంఘాలను తీర్పు తీర్చేటప్పుడు సంఘ కాపరిగా కూర్చోబెట్టి బలిపీఠం మీద నుంచోబెట్టి వాక్యం చెప్పిన స్త్రీలందరి గురించి దేవుడు మాట్లాడుతున్నా కూడా భయం లేదండి. వాళ్ళ బరి తెగించిపోయి ఉన్నారు ప్రజలు. వాళ్ళకి నచ్చినోని వెంబడిస్తున్నాడు కానీ అసలు కాపరికి దేవుడు కోరుకున్న అర్హతలు ఉన్నాయా లేదా అని చూసేవాడు ఎవడు లేడు. ఇవాళ ఉద్యోగాలు చేసుకుంటూ సేవ చేసేవాడు ఒకడు, ఏంటో మరి. యవన కాలం అంతా ఉద్యోగం చేసుకొని డబ్బులు సంపాదించి రిటైర్డ్ అయిన తర్వాత సేవ చేసేవాడు ఒకడు. మళ్ళీ ఆ గుడ్డి సేవకులను నమ్మి నడిపించబడేవారు 100 మంది ఉన్నారండి. జాగ్రత్త. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి శరీర సంబంధమైన ప్రేరేపణ చేత మోసగించబడుతున్న దేవుని సంఘాలారా జాగ్రత్తగా ఉండండి. దేవుని తీర్పు ఒక రోజు రాబోతుంది భూమండలం మీదకి. జాగ్రత్త. అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, అంటే ఒక విశ్వాస సంబంధమైన నడకను అబ్రహాములో నుంచి, నిందారహితమైన జీవితంలో నుంచి ఒక నడకను చూపిస్తున్నాడు. ఏం నడక తెలిసిన? అనేకులకు నువ్వు తండ్రి అవుతావు అబ్రహాం. చూడండి, ఎవరు తండ్రి? సంఘానికి కాపరిగా నియమించింది దేవుడు తండ్రిని, తల్లిని కాదు. తల్లి పాత్ర, తండ్రి పాత్ర, ఇద్దరు పాత్రలు పోషించగలిగిన వాడు దైవజనుడు. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఉంటే చదువుకోండి. తల్లి వలె పాలిచ్చి పెంచుతాడట దైవజనుడు. దైవజనుడు లేకుండా మీకు ఆత్మ సంబంధమైన ఫీడింగ్, ఆహారం, నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? దైవజనుడు లేకుండా మీకు ఏ మార్గంలో వెళితే ఆహారం దొరుకుతుందో తెలుసా మీకు? కాపరైతే సరైన మార్గంలో నడిపిస్తూ ఎక్కడా తోడేళ్లు దొంగలు దోచుకోకుండా నీ కొరకు అడ్డుపడి నిన్ను కాపాడుతూ చక్కటి మేత గల స్థలాల్లోకి తీసుకెళ్లి ఆత్మ సంబంధమైన మేతను పెట్టి పోషించి ఏ దుర్బోధకులు వచ్చినా వాళ్ళని జయించే చక్కటి సంఘముగా, పరిశుద్ధ సంఘముగా, దేవుని ఎదుర్కొనే సంఘముగా మనలను దేవుడు నిలబెడతాడనే సంగతి ఖచ్చితంగా గుర్తుపట్టాలి. అంతేకాకుండా కంచె చేరుని మేసినట్లుగా కాపరే సంఘాన్ని శుభ్రంగా వాళ్ళ సొమ్ముల్ని, వాళ్ళ డబ్బుల్ని శుభ్రంగా సపరించి తిని మింగి ఒత్త పిప్పిని ఊసేసినట్టుగా చచ్చిన వెంటనే పోయి పాతాళంలో కూర్చుంటారు. అంతే. ఆహారం లేకుండా బ్రతకలేవు, నీరు లేకుండా బ్రతకలేవు, శత్రువుల మీద జయ జీవితం లేకుండా బ్రతకలేవు. వీటన్నిటిలో దైవజనుడు తోడుండి మిమ్మల్ని నడిపించేవాడు దైవజనుడే. సంఘానికైనా మీ కుటుంబాలకైనా కాపరి లేకపోతే ఈ రోజున దుర్బోధకులు గొర్రెల చర్మం వేసుకున్న తోడేళ్లుగా వచ్చి మనలను మందను కనికరింపకుండా సేవకులను, శిష్యులను సైతం ఈడ్చుకెళ్ళిపోయి మోసం చేసేటువంటి దినాలు ఉన్నాయి. జాగ్రత్త. అబ్రహాము ద్వారా దేవుడు తెలియపరిచేది ఏంటో తెలిసిన, ఒక తండ్రి వలె ఉంటాడు కాపరి. ప్రతి ఇంటికి ఒక తండ్రిగా ఉంటాడు, స్వతంత్రుడిగా ఉంటాడు. ఒక తండ్రి తన ఇంటికి వెళ్ళినట్లుగా కాపరి ప్రతి ఇంటికి స్వతంత్రంగా వెళ్తాడు. వారి అన్ని విషయాలలో, వారి ప్రతి ఆలోచనలో దైవజనుడు తండ్రి వలె తోడుండి ప్రతి ఆలోచన క్రీస్తునకు లోబడినట్లుగా చేసి సాతాను యొక్క దుర్గములను జయించడానికి దైవజనుడు తోడయుండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అదే అబ్రహాము యొక్క విశ్వాసం. అదే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన మాట. అనేకులకు, వేవేలకు నిన్ను తండ్రిగా చేస్తానని వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చడానికి అబ్రహాము దగ్గరకు వచ్చి దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసునా? ఇదిగో నా సన్నిధిలో నువ్వు నిందారహితుడుగా నడవాలి,
నడుచుచు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండాలి. గమనించారండి? ఈ రోజున నీ విశ్వాసము వేవేలకు తండ్రిగా, అనేక ఆత్మలను రక్షించే తండ్రిగా, కాపాడే తండ్రిగా నిన్ను చేస్తాడు. ఇదే అబ్రహాము యొక్క కొత్త నిబంధన యొక్క ప్రతిష్ట. అర్థమైందండి? ఎంతమందికి అర్థమవుతుంది చెప్పండి? దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే బిడ్డలారా, దేవుడు రెండు విషయాలను మాట్లాడుతూ అబ్రహామును కోరుకున్నది ఏంటంటే, నీవు నిత్యము నాతో సహవాసం చేస్తూ మరి దేవునితో కూడా నడుచుచు నిందారహితుడవై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్న అనుభవే విశ్వాసము. ఈ రోజున దైవజనుడు వడ్డీలు, చీటీలు, వ్యాపారాలు, చదువులు, ఉద్యోగాలు అండి విశ్వాసం కానిదేది అది పాపమని స్పష్టంగా చెప్తుంటే, దేవుని పిల్లలు ఇచ్చిన కానుకల డబ్బులు తీసుకెళ్లి పిల్లలకి లోక సంబంధమైన జ్ఞానం నేర్పుతూ వాటికి ఫీజులు కట్టుకుంటూ సిగ్గనిపించట్లేదండి? దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే చూడండి, కీర్తనల పుస్తకంలో 15వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా ఒక మాట చదవన్నానా? యథార్థమైన ప్రవర్తన కలిగి, చూడండి, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండి అనుసరించుచు ఆ హృదయపూర్వకముగా నిజము పలుకువాడే, నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక నిందారహితుడు అనే మాట తర్వాత మనం చదివే విషయాలన్నీ కూడా చాలా ఇవన్నీ కూడా వస్తాయండి. అందుకనే రోమా పత్రికలో కూడా ఒక చక్కటి మాట మాట్లాడుతాడు చూడండి. 4వ అధ్యాయం 17 వచనాలు చదవన్నానా? ఈ హేతువు చేత వాగ్దానము యావత్ సంతతికి, చూడండి, దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక, ధర్మశాస్త్రము కలిగిన వారికి మాత్రమే కాకుండా అబ్రహామునకు ఉన్నట్టి విశ్వాసము గలవారికి కూడా, చూడండి, అబ్రహాముకు ఉన్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని అనుసరించినదై ఉండునట్లు, కృపను అనుసరించినదై ఉండునట్లు, అది విశ్వాసము మూలమైనదాయను, అట్టి విశ్వాసం మూలమైనదాయను, తాను విశ్వసించిన దేవుని ఎదుట మృతులను సజీవులుగా చేయువాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇట్టి విశ్వాసం వెనక దేవుడిచ్చిన వాగ్దానానికి ఉన్న ఆశీర్వాదం ఏంటో తెలిసినా, అది దేవుని కృప. దేవుని కృప ఏం చేస్తుంది తెలిసినా? ఏం చేస్తుంది చెప్పండి? మృతులలో నుండి కూడా దేవుని కృప ఏం చేస్తుందంటే మనందరినీ సజీవులుగా నిలబెట్టగలుగుతుంది. లేని వాటిని ఇప్పుడు సంఘములో ఎలాంటి పాపి వచ్చినా ఆ పాపిని దేవుని కృప ద్వారా, దేవుని నీతి ద్వారా అతనిని నీతిమంతుడిగా చేసి మృతులలో నుండి సజీవులుగా నడిపించగలిగిన శక్తి కలిగిన పరిచర్య. గుర్తుపట్టారా? దీని ద్వారా మనందరం అబ్రహాము యొక్క పిల్లలంగా, అబ్రహాము యొక్క సంతానంగా మనం చేయబడి నడిపించబడుతున్నాం అనే సంగతి మనం గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఆదికాండం 18:8 కూడా అంటాడు, అబ్రహాం నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అంటాడు. సారా ఆ మాట విని, అయ్యా శరీరం ఉడికిపోయింది, నేను ఇంకా ఇప్పుడు ఏం పిల్లలు కనగలను అన్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడిన మాట 18:14 యెహోవాకు అసాధ్యమైనది, గమనించారా? యెహోవాకు అసాధ్యమైనదంటే ఏదీ లేదు. మీ మీదికి ఈ కాలమున మీదటికి ఈ కాలమున నీకు నిర్ణయ కాలమందు తిరిగి వచ్చేదను. ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. కుమారుడిగా ఆయన మన మధ్యలోకి తిరిగి వస్తాడని వాగ్దానం చేశాడు. గమనించారండి? దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే హానోకు గురించి కూడా మాట్లాడినప్పుడు 5వ అధ్యాయం ఆదికాండం 24లో హానోకు దేవునితో నడిచాను గనక అతడు తర్వాత
దేవుడు అతనిని తీసుకొని పోయెను అని రాయబడింది. అంటే నిందారహితుడై జీవించడానికి దేవుడు ఏ ప్రత్యక్షతలు మనకు చూపిస్తున్నాడు ఆలోచించారా? దేవునితో నడవడాన్ని, దేవుని నీతి కలిగి ఉండడాన్ని, విశ్వాసం కలిగి అబ్రహాము వలె నడిపించబడ్డాన్ని, ఇది రాకడలో మనలను సిద్ధపరిచి నడిపించగలగడాన్ని, రాకడలో సిద్ధపరచగలిగింది నిందారహితమైనటువంటి జీవితం. గమనించారా? అలాగే దేవుని యొద్దకు కొనుపోబడినటువంటి జీవితం ఈ నిందారహితమైనటువంటి జీవితం. అందుకనే మొట్టమొదట ఈ ఆశీర్వాదాన్ని దేవుడు మొట్టమొదట ఎవరికి ఇచ్చాడంటే కాపరికి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కాపరి దగ్గర నుంచి అతని కుటుంబంలోకి రావాలి, అతని కుటుంబంలోకి నుండి సంఘములోకి రావాలి, సంఘములో నుండి ఇతరులకు వెళ్ళాలి. ఇది నిందారహితుడైనటువంటి జీవితానికి ఉన్నటువంటి ఆశీర్వాదాలు. ఇప్పుడు కాపరికి ఈ ఆశీర్వాదాలు ఉన్నాయండి? ఏమో తెలియదు. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు నోహు జీవితంలో చూపించాను, అబ్రహాం యొక్క జీవితంలో చూపించాను. ఇప్పుడు దావీదు జీవితంలో అతి శ్రేష్టమైన సంగతిని మనం చూడొచ్చు. ఇక్కడ అసలు రహస్యమంతా దావీదు బయట పెడతాడు. చూడండి, కీర్తనల పుస్తకం 19వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. దురభిమాన పాపములలో, చూడండి, దురభిమాన పాపములలో నీ సేవకుని ఆపుము, నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. నిందారహితుడనగుదును. చూడండి, ఒక వ్యక్తి దైవ సేవకుడు నిందారహితుడై జీవించాలంటే ఎలాంటి జీవితం చేయాలో చెప్తున్నాడు. ఈ మాటను బట్టి మనకి ఏం అర్థమవుతుంది ఒకసారి ఆలోచించండి. మళ్ళీ చదువునానా, ఈ 19వ కీర్తన అంతా కూడా దావీదు చేసినటువంటి చక్కటి చాలా బలమైన ప్రార్థన చేయడాన్ని మనం చూడొచ్చు. ఎందుకు, ఏ విషయాల కొరకు దావీదు ప్రార్థన చేస్తున్నాడంటే, ఇక్కడ దురాభిమాన పాపంలో పడకుండా నేను ఉండాలి అనంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దైవజనుడు నిందారహితుడై ఉండాలి అనంటే అతడు దేని కొరకు ప్రార్థన చేయగలిగిన వాడై ఉండాలి అనంటే దురాభిమాన పాపం లేకుండా ఉండాలి. ఇంతకీ దురాభిమాన పాపం అంటే అర్థం ఏంటి? దురాభిమాన పాపం అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తప్పు త్రోవను చూపించే వాటిని అభిమానించటం. మళ్ళా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. దేవునికి విరోధమైన పాపాన్ని ప్రేమించడం, లేకపోతే తప్పు మార్గాల్లో, దేవుని మార్గం కాకుండా దేవునికి విరోధమైన మార్గాలలో నడిపించబడడాన్ని ఏమనొచ్చు? అభిమానించడం, ప్రేమించడం అనొచ్చు. అంటే చూడండి, దేవుని వాక్యం కంటే ఈ రోజున మనం దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నామో దానినే దురాభిమాన పాపము అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే దురాభిమానం అంటే అర్థం ఏంటంటే దేవుని ఇష్టానికి విరోధమైన గర్వము అని అర్థం. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవునికి విరోధమైన, లేకపోతే దేవుని ఇష్టానికి విరోధమైన దానినే గర్వము లేకపోతే దురాభిమాన పాపము అని అంటారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, గర్వముతో కూడిన పాపంలో పడకుండా దేవా నన్ను కాపాడు అని అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నాశనానికి ముందర ఏం నడిచిద్దంట? ఎక్కడున్నది? 16లోనే ఎక్కడ ఉంటుంది చూడండి. సామెతల పుస్తకం 16వ అధ్యాయం 16, 18 చూడండి. సామెతల పుస్తకం
నాశనమునకు ముందు గర్వము నడుచును. ఇప్పుడు చూడండి, గర్వము నడుచును, దురాభిమాన పాపము అనేది ఒక నడక. ఇప్పుడు చూడండి, గర్వాన్ని గురించి మాట్లాడేటప్పుడు అది నడుచును అని రాయబడింది. దేవుని ప్రేమించినటువంటి హానోకు గాని, నోవాహు గాని, వీళ్ళందరి గురించి మాట్లాడేటప్పుడు, అబ్రహాముని గురించి కానీ మాట్లాడేటప్పుడు వాళ్ళు దేవునితో నడిచిరి అని రాయబడింది. ఇప్పుడు నడకలో ఏ నడకుంది? గర్వంతో నడిచే నడకుంది, దేవునితో నడిచే నడకనుంది. దేవునితో నడవని ప్రతి ఒక్కడు గర్వంతో నడిపించబడతాడు. దీన్నే దురాభిమాన పాపము అంటారు. ఈ దురాభిమాన పాపం, గర్వంతో నడవటువంటి అర్థం ఏంటి? ఈ రోజున గర్వంతో పడిపోయిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేల్. గర్వంతో పడిపోయినోడు ఎవరు? లూసిఫర్. అంతేనా సురేష్ గారు? దావీదు పట్టుకుంటాడండి మనగాడు, దావీదు. ఈరోజు నేను ఈ వాక్యం ధ్యానం చేసేటప్పుడు ఎంత ముసుకున్నానో. దావీదు బలే పట్టుకుంటాడు అనిపించింది నాకు. దాన్ని చూడు ఎంత జాగ్రత్తగా రాశాడు. దురాభిమాన పాపం అంట. దాని అర్థం ఏంటంటే గర్వంతో కూడిన పాపం. చూడండి, గర్వము నాశనానికి ముందల గర్వం నడుస్తుందట. అంటే దేవునితోనైనా నడవాలి, లేకపోతే గర్వంతోనైనా నడవాలి. నేను నిన్న 4 సిస్టర్లకి ఒక విషయాన్ని చెప్పా. మీరు దేని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు అనే ప్రశ్న వేసి వాళ్ళకి చెప్పా నేను. కొంతమంది వాళ్ళ అందాన్ని బట్టి నడుస్తూ ఉంటారు, వాళ్ళ అందం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది వెండి బంగారాలని ఆధారంగా చేసుకొని బ్రతుకుతారు. కొంతమంది వాళ్ళ చదువుని జ్ఞానాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతారు. కొంతమంది భర్తని ఆధారం చేసుకొని, కొంతమంది ఉద్యోగాలను ఆధారం చేసుకొని బ్రతుకుతారు. ఇవన్నీ ఎంతవరకు గ్యారంటీ అని అడిగా 4 యవన బిడ్డల్ని. ఇందులో ఒక్కటైనా, కొంతమంది చదువుల్ని ఆధారం చేసుకొని ఇందులో ఒక్కటైనా నమ్మదగినది ఉందా అని అడిగా. లేదయ్యారు అన్న. దేవుని వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళంతా కూడా ఏడ్చేశారు. పిల్లలు కూర్చొని బాధపడ్డారు. నిజమే, నమ్మదగిన దేవుని మాటను, వాక్యాన్ని, ఆయన కోరుకున్న నీతిని అనుసరించి నడిచే వాళ్ళు ఎవరు లేరు. ఇశ్రాయేల్ దేవుని నీతిని అనుసరించి నడవడం కన్నా ఉద్యోగం చేసుకొని పట్టను పోషించుకోవడం ఎంత నమ్మదగింది కదా. ఉద్యోగంలో నీ చేత విశ్వాసం నుండి పడిపోయి పాపం చేయించినా బాధ లేదు. ఉద్యోగం నమ్మదగిందే అంటాం. ఎందుకని? పట్టకు అన్నం పెడుతుంది అది. అందుకని అంత్య దినాల్లో వారి కడుపే వారి దేవుడని రాయబడింది. ఇప్పుడు దావీదు ఏమంటాడంటే గర్వంతో కూడిన పాపం అంటే అర్థం ఏంటంటే తప్పుత్రోను అభిమానించడం, ప్రేమించడం, దాన్ని అనుసరించి నడవడం అనేది దురాభిమాన పాపం, లేకపోతే స్వయంకృత అపరాధం. ఈ పాపం దేవుడు ఒప్పుకోడని తెలిసినా కూడా గర్వంతో చేసే పాపం. దీన్నే దురాభిమాన పాపం అంటారు. ఇప్పుడు నిందారహితుడైన వాడు ఎలాగుంటాడంటే ఈ దురాభిమాన పాపంలో పడకుండా దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకొని నడిపించబడతా ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఫోటోలు, వీడియోలు, మేకప్లు, గొప్ప పేరు డాక్టర్, రెవరెండ్, ఏంటంటో గొప్ప గొప్ప పేర్లు, బిషప్పులు, వాళ్ళ ఇష్టం. ఇవన్నీ ఏంటో తెలిసిన దురాభిమాన పాపం. మా బ్రాండు. ఈ రోజున సేవకులంతా వాళ్ళ మినిస్ట్రీ చెప్పిన కట్టడలను అనుసరించి నడుస్తున్నారు కానీ దేవుని వాక్య ప్రకారంగా నా పొరుగువాడిని, నా తోటి సేవకుడిని ప్రేమించాలనే మనసు ఉండదండి. తోటి సేవకుడు సహవాసానికి పిలిస్తే రారు. ఆడి మైండ్ నిండా ఏమిటి తెలిసిన వాడి మినిస్ట్రీ చెప్పిన కట్టడలు ఉంటాయి. కానీ తన సహోదరుని ప్రేమించాలనే మాటకు అర్థం కూడా తెలియకుండా సేవకులు అయిపోయారు. మరి వీళ్ళని ఎలా సేవకులు అని అంటారో నాకు తెలియదండి.
నేను సేవకులు సదస్సు పెట్టి గొల్లపూడిలో ఉన్న సేవకులు మొత్తాన్ని పిలిచానండి. ఒక్కడు రాడండి గొల్లపూడిలో సేవ చేసే పాస్టర్లు ఒక్కడు నా దగ్గరికి రాడు. పోనీ వాళ్ళు ఏమన్నా నన్ను పిలుస్తారా? నన్ను పిలవరు, నా దగ్గరికి రారు. పోనీ నేనేమన్నా అన్యాయం చేసినా, మోసం చేసినా, బాబు నాకు తెలియకుండా నేనేమన్నా తప్పు చెప్తున్నా, నాకు నేర్పండి అని బతిలాడుతున్నా, కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నా. ఒక్కడు నోరు తెరడు, ఒక్కడు రాడు. కారణం ఏంటి తెలిసిన? వాళ్ళకి తెలుసు మేము పెద్ద దొంగల ముఠా లీడర్లమని తెలుసు. వాళ్ళకి తెలుసు దేవుని వాక్యం కన్నా మా కట్టడలే ఇంపార్టెంట్. మనుషుల చేత కల్పించిన కట్టడలను అనుసరించి సంఘాన్ని మనుషులు కాపలాలు కాసి కట్టుకుంటున్నారండి. బిడ్డలారా, వాళ్ళు నమ్మిన వాక్యమే నీ దగ్గర నుంచి పోకుండా కాపాడగలిగిన శక్తి ఉంటుంది. సంఘంలో ఆత్మల్ని కాపలాలు కాసి కాపాడుకొని డబ్బుల కోసం, కానుకల కోసం బతికే బతుకులు బతకండి. మినిస్ట్రీ బతుకులు చూపించమాకండి. మనకి పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు ఏ కట్టడలు సంఘానికి చూపించాడో అవి చూపించండి, అవి నేర్పండి, వాటి ద్వారా అవి చెప్పి కట్టండి. మీ మినిస్ట్రీలో మనుషుల చేత కల్పించబడిన పద్ధతిలో వాక్యంలో అంతగట్టి బోధించమాకండి. వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించండి. ఇప్పుడు దావీదు ఏమంటాడంటే, దురాభిమాన పాపంలో పడకుండా నన్ను కాపాడండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. చదవండి అన్న. అందుకనే గర్వంతో కూడినటువంటి పాపం మనలో ఏలుబడి చేయకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. చదివానా? 16వ అధ్యాయం సామెతల పుస్తకం 18వ వచనం చదువునానా? నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు నాశనం అయిపోవడానికి ముందల గర్వం నడుస్తుంది. నీ నడక వాక్యానుసారమైందై ఉండాలి కానీ నువ్వు మనుషుల్ని సంతోషపెడుతూ గర్వపు నడకలు నడవద్దు. వాక్యం విన్నా కూడా నీ మనసు ఏం చెల్లించట్లేదంటే అర్థం ఏంటో తెలిసినా? దేవుడు నిన్ను వదిలిపెట్టేశాడని అర్థం. దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు అని అర్థం. దేవుడు విడిచిపెట్టిన వ్యక్తులు ఎలా ఉంటారంటే, వాళ్ళు వాక్యం విని కూడా ఏమాత్రం దేవుని భయం వారిలో కనపడదండి. వాళ్ళు చాలా స్వతంత్రంగా వచ్చి వాక్యం విని ప్రార్థన చేయించుకొని కానుకలు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు అంతే. ఇప్పుడు దావీదు ఏమని చెప్తున్నాడంటే 19వ కీర్తన 13వ వచనంలో, దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను యావనీయకుము, అప్పుడు నేను యథార్థపరుడనై ద్రోహిని కాకుండా నిందారహితుడనై నీ ఎదుట నేను నడుస్తాను ప్రభువా. ఎప్పుడు నిందారహితమైనటువంటి జీవితం మనకు వస్తుందో తెలిసిన, సేవకునికి వస్తుందో తెలిసిన? దురాభిమాన పాపం నుండి విడిపించబడినప్పుడు, గర్వపు ఆత్మ నుండి విడిపించబడినప్పుడు. మరి ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు. మనందరం పరదేశులము యాత్రికులమని పాటలు పాడుతూనే ఉంటారు. పరదేశులు యాత్రికులు పోయి ఆస్తులు సంపాదించుకుంటానే ఉంటారు. సంఘంలో సేవ చేస్తూ పాస్తుల్ని సంపాదించుకొని ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకొని పిల్లలకు ఆస్తుల్ని సంపాదించి కూడబెట్టే సేవకులు కుప్పలు ఉన్నారండి వాళ్ళ రోజున. అదే అన్నట్టు ఏమన్నా చూసినా, దేవుడు మాకు ఇచ్చాడండి, మేమెవ్వరికి ఇవ్వం. అవునా? అందుకని అపోస్తుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి వాక్యం. అపోస్తుల దగ్గర నేర్చుకుంటే అపోస్తుల దగ్గరికి వచ్చిన రూపాయి ప్రతిదీ కూడా
పేదవారికి పంచిపెట్టేశారు వాళ్ళు ఎక్కడా చరస్థిర ఆస్తులు ఎక్కడా వాళ్ళ పేరు మీద కొనుక్కోలా, దాచిపెట్టుకోలే ఆస్తుల్ని. మీరు ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నారు? స్వార్థపరుల దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నారు, దుర్బోధకుల దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నారు. సంఘ పిల్లలు ఇచ్చిన కానుకలను కూడబెట్టి ఆస్తుల్ని కొనుక్కొని, పొలాలు కొనుక్కొని, ఆస్తులు కొనుక్కొని, ఆ ఆస్తులు పిల్లలకు పంచిపెట్టేవాళ్ళు అయిపోయారు సేవకులు. ఏమండి భయం ఉందండి? దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నారండి, సేవ చేస్తున్నారు. అందుకని దావీదు అంటాడు, ప్రభా 51:10 శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగము స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు ప్రభా అని అడుగుతున్నాడండి. నిందారహితుడై జీవించడం అంటే దాని మాట వెనక పాపము లేనివాడిగా, దురాభిమాన పాపాన్ని, గర్వపు పాపాన్ని జయించిన వాడిగా. గమనించారండి? యథార్థవంతుడై ఇతరులకు ద్రోహం చేసేవాడిగా ఉండకుండా అతడు దేవుని ఎదుట నిందారహితుడై ఉండేటట్లు అతడు ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడి నీతిమంతుడుగా మార్చబడతాడు. నిందారహితుడు అంటే అది అర్థం. ఇవాళ అలాంటి జీవితం చేసేవాళ్ళు ఉన్నారండి? ఇవాళ రోజున అలాంటి జీవితం చేసేవాళ్ళు ఎవరు లేరు. చూడండి, యాకోబు పత్రికలో 4:6 ఒక మాట చదవడానికి నేను ముగిస్తున్నాను, టైం అవుతుంది. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. యాకోబు పత్రిక 4:6 చదవనా? ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. అర్థమైందండి? గర్విష్ఠులను, అహంకారులను ఆయన ఎదిరించి దీనులకు కృపనిస్తాడంట. అంటే దైవజనుడు గర్వం లేనివాడై, ప్రతి దురాభిమాన పాపం నుండి విడిపించబడిన వాడై, దాని కొరకు ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడిన వాడై, దేవుని కృప పొందిన వాడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున అలాంటి జీవితం చేసే వాళ్ళు ఉన్నారండి? నేను వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ రోజున ఈ వాక్యాన్ని బట్టి చూస్తే సేవకులుగా నిలబడ్డానికి అర్హత కోల్పోయి తమ్మును తామే మోసపరుచుకుంటూ సంఘాన్ని, పిల్లలను కూడా మోసపరుస్తూ బ్రతుకుతున్న వాళ్ళు ఎంతో మంది నా దృష్టిలోకి కనబడ్డారండి. భయపడిపోయాను దేవుని దగ్గర. ప్రభా, వాక్యపు వెలుగులో నుంచి ఈరోజు రాత్రి నన్ను, నా బిడ్డల్ని దర్శించి మాట్లాడుతున్నావు. నీలా ప్రేమించే దేవుడు ఎవ్వరూ లేరయ్యా అని ఎంత కృతజ్ఞుడై దేవుని స్తుతించాను. బిడ్డలారా, ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నిందారహితుడై జీవించడం వెనక యేసు ప్రభువును చూపించాను, నోవాహును చూపించాను, అబ్రహామును చూపించాను, దావీదును చూపించాను. ఇంకా తవ్వే కొందుకు ఎన్నో వస్తాయండి. ఈరోజు రాత్రి మన ఎదుట నిలబడిన సేవకుడు, మనకు వాక్యం చెప్పేటువంటి బోధకుడు నిందారహితుడై దేవుని ఎదుట, దేవుని దృష్టికి యోగ్యుడైన వాడై, దేవునితో నడుస్తూ విశ్వాసం కలిగిన వాడై, దురభిమాన పాపంలో పడకుండా దేవుని ఎదుట విశ్వాసాన్ని కలిగి ఉండి ఆజ్ఞలు అనుసరించి నీతిమంతుడుగా నడిపించబడుతూ నిందారహితుడై జీవించాలి. దీని వెనక దేవుని సంకల్పం. ఇన్ని విషయాలు ఉన్నాయండి. ఈరోజు గ్రహించగలిగినవాడు ఎవడున్నాడు? ఈ రోజున భవిష్యత్తుకి పిల్లల కొరకు ఆస్తులు సంపాదించుకునేవాడు పాస్టర్ అంటున్నారు. భయపడుతున్నానండి. వీళ్ళకి ఆ వాక్యం ఆధారాలు ఏం చూపిస్తారో నాకు తెలియదు. అందుకని ఈ 15 అర్హతల్లో ధనాపేక్ష లేనివాడై ఉండాలని రాయబడింది. గమనించారా? అందుకనే ఈ నిందారహితుడనే మాట ఒక్కటి మన జీవితంలో గనుక దేవుని వలన ఆశీర్వాదముగా కృప ద్వారా అనుగ్రహించబడితే, ఈ ఒక్క జీవితం మిగతా 14 అర్హతలన్నీ కూడా అన్నిటినీ సంపూర్ణంగా నెరవేర్చే జీవితంలోకి నడిపించగలిగింది నిందారహితమైనటువంటి జీవితం ఒక్కటే.
ఇప్పుడు ఇది కృప ద్వారా ఆశీర్వదించబడిన సేవకులేనండి ఈ రోజున మనకున్న కాపరులు, మనకున్న బోధకులు, మనకున్న సువార్థికులు, కాపరులు, బోధకులు, ప్రవక్తలు అలాంటి వారేనండి? ఆలోచించండి. ఈరోజు రాత్రి అలాంటి నిందారహితుడైనటువంటి కాపరి చేతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించి ప్రభు రాకడ కొరకు మనందరినీ సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం చేద్దాం. ఒక చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో మనల్ని మనం ప్రభు సన్నిధికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి ఈ 4వ సెక్షన్లో ప్రభా ఒక దైవజనుడు నిందారహితుడై ఉండాలి, అది ఎలాగుండాలో మా నాయన నోవాహును చూపించావు, అబ్రహామును చూపించావు, నాయన దావీదును చూపించావు. 3 పరిశుద్ధుల యొక్క జీవితంలో నుంచి నిందారహితులు జీవించడం గల కారణాలేంటో మీరు తేటగా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అలాంటి కాపరు చేతుల్లో మేము నడిపించబడి మహిమగల ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ వాక్కును ఆత్మను పంపి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అట్టి విశ్వాసము గలవారమై నడిపించబడినట్లుగా కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొంది ఉన్నామనే భాగ్యమును ఇచ్చి విశ్వాసము ద్వారా అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం ఆయన కృపా కనికరము మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.